ఇరికించేందుకు పోలీసుల యత్నం, నాపై ఎస్సీ ఎస్టీ కేసు చెల్లదు, హైకోర్టుకు నివేదించిన బండి రాఘవరెడ్డి. జనవరి 7న తీర్పునిస్తామని హైకోర్టు. సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టకపోయినా, కులం పేరుతో ఎవరిని దూషించిపోయినా పోలీసులు అన్యాయంగా తనను ఎస్సీ ఎస్టీ కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని కడప ఎంపీ అవినాష్ రెడ్డి పర్సనల్ సెక్రటరీ బండి రాఘవరెడ్డి హైకోర్టుకు నివేదించారు. బండి రాఘవరెడ్డిపై ఎస్సీ ఎస్టీ కేసు చెల్లదని ఆయన తరపు సీనియర్ న్యాయవాది ఓ మనోహర్ రెడ్డి వివరించారు. వర్రా రవీందర్ రెడ్డి వాంగ్మూలం పేరుతో రాఘవరెడ్డిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెతుకుతున్నారని తెలిపారు. రవీందర్ రెడ్డిపై 3rd డిగ్రీ ప్రయోగించి బలవంతంగా వాంగ్మూలం నమోదు చేయించారన్నారు. ఆ వాంగ్మూలం పేరుతో పిటిషనర్తో పాటు మరికొందరిని నిందితులుగా చేర్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. గతంలో కూడా పోలీసులు మరో కేసులో ఇదే రీతిలో వ్యవహరించారన్నారు. ఇప్పుడు కూడా సంబంధం లేని కేసులో పిటిషనర్ని ఇరికించాలని పోలీసులు చూస్తున్నారని, రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే పోలీసులు ఇలా చేస్తున్నారని తెలిపారు. అరెస్ట్ భయం ఉన్న నేపథ్యంలో ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశామన్నారు. ఎస్సీ ఎస్టీ కేసు ఉన్నా కూడా హైకోర్టులో ముందస్తు బెయిల్ దాఖలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. అనంతరం పోలీసుల తరపున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సందీప్ వాదనలు వినిస్తూ ఎస్సీ ఎస్టీ కేసులో నిందితుల సంబంధిత కోర్టులోనే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. నేరుగా హైకోర్టును ఆశ్రయించడానికి వీల్లేదన్నారు. ఇరుపక్షాల వాదనలోనే హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. జనవరి 7న తీర్పును వెలువరిస్తామని న్యాయమూర్తి జస్టిస్ ఒక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారన్నట్టు వార్తను హైలైట్ చేశారు. అయితే నాపై ఎఫ్ఐఆర్ కట్ట